హలో, వెల్కమ్ టు అమ్మ వంట. ఈరోజు నేను మీకు కొబ్బరి పచ్చడి చూపిస్తున్నానండి. ఇది ఉపవాసం టైంలో, ఇప్పుడు కార్తీక మాసం కదా, ఉపవాసం ఉన్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు వాడం కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉన్న రోజు వాడుకునేటటువంటి పచ్చడి ఇది నేను పీల్ చేసినటువంటి ఒక హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరిని తీసుకున్నాను, 20 ఎండుమిర్చిని తీసుకున్నాను, ఆవాలు, మెంతులు, ఉప్పు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కరివేపాకు, ఇవన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. దాంట్లో ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, కొబ్బరి ముక్కలు, చింతపండు, సరిపడా ఉప్పు చూసి వేసుకోండి. ఉప్పు మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. తర్వాత కరివేపాకు. వీటన్నిటిని మనం ఇప్పుడు చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు అన్నీ దోరగా వేగిపోయాయి. ఇప్పుడు పొయ్యి కట్టేసి చల్లారనిద్దాము. ఇప్పుడు చల్లారిపోయిందండి. దీనంతటిని మనం మిక్సీలో వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి. వేయించుకున్న మిశ్రమానికి కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పచ్చడి మనం దేంట్లో అయినా వాడుకోవచ్చండి. ఇడ్లీలోకి, దోశల్లోకి, చపాతీల్లోకి, అన్నంలోకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ కొబ్బరి పచ్చడిని మీరందరూ ఉపవాసం ఉన్న రోజుల్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.